ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై బీజేపీ సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై సమాధానం చెప్పాలని స్పీకర్కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. స్పీకర్పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయగా ఫిబ్రవరి 6 లోపు ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగుతున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఫిబ్రవరి 6వ తారీఖు లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానం నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఇంటర్వ్యూన్ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషనల్ బుక్ ను చేతిలో పట్టుకుని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈ రోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకుని మీరు కాలయాపన చేస్తూ ఈ రోజు ఫిరాయింపుల చట్టాన్ని తూట్టుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం.